అందరికీ నమస్కారం. పోతురాజు పొంగేడంటే ఒంగోలు మునగాల్సిందేనా? ఈ పోతురాజు కాలువ దాదాపుగా ఒంగోలు నగరంలో పదుల సంఖ్యలో కూడా పోతురాజు కాలువ అనుకొని కూడా కాలనీలు, శివారి కాలనీలు అయితే ఉన్నాయి. ఇది ఒంగోలు మధ్యలో గుండా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసాము. గతంలో లైలా తుఫాను వచ్చినప్పుడు ఈ పోతురాజు కాలువ చేసినటువంటి పోతురాజు కాలువ పొంగితే పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పోతురాజు కాలువను ఆధునీకరించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. మనతోటి పోతురాజు కాలువ గురించి, కాలువ ఆనుకొని కూడా నివాసం చేస్తున్నటువంటి సీనియర్ నాయకురాలు చెరుకూరు లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఈమెకి ఈ పోతురాజు కాలువ మీద కూడా గతంలో చాలా ఫైట్ చేశారు. మేడం గారిని అడిగి ఇక్కడ ఈ పోతురాజు కాలువ పొంగితే వచ్చేటువంటి ఇబ్బందులు తదితర విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయవాడ ఏ విధంగా అయితే పొంగి పొర్లి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారో, గతంలో ఎప్పుడు లేని విధంగా అక్కడ జరిగిన ప్రమాదమే మనకి ఒంగోలుకు కూడా పొంచి ఉన్నదని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కారణం ఏంటంటే, గతంలో జరిగిన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ పోతురాజు కాలువని పట్టించుకున్న దాఖలు లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ లో మరి ఎంతవరకు చేయగలుగుతారనేది ప్రజలు సందేహం తెలియజేస్తున్నారు. నేను పార్టీలో టీడీపీలోనే ఉన్నా కూడా మా భయం ఏంటంటే, లైలా తుఫాన్ గతంలో జరిగింది, అది వైఎస్ఆర్ పార్టీ టైంలో శవాలు కూడా కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. రాత్రిపూట అన్నాలు లేకుండా, కరెంట్ లేకుండా, పాల ప్యాకెట్ కూడా లేకుండా పరిస్థితులు చాలా అనుభవించున్నాం. మళ్ళా అదే విధంగా జరిగిద్దనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళ మెదడులో ఉందండి. దాదాపు ఒక 20 కాలనీల దాకా ఈ పోతురాజు కాలువను అంటుకొని బారికి ఉన్నాయి. మాకు దగ్గరలోనే ఉన్న పక్కన బ్రిడ్జి పై నుంచి కూడా పోయిన సంవత్సరం కూడా వాటర్ వచ్చింది. పూర్తిగా బీరు పడిపోయిందండి. గత గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్రజెంట్ ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారనేది ప్రజల సందేహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే, దానికి కొన్ని నిధులు గతంలో చేసినవి కూడా పూర్తి చేయకుండా బిల్లులు అక్రమంగా డ్రా చేసుకున్నారనే వదంతులు కూడా ఉన్నాయి. మరి ఒక్క చిలకపారు మట్టి కూడా తీసిన దాఖలు లేదు. ఈ రోజు చిన్న చెట్లు కానీ ఏదైతే మొత్తం నిండిపోయింది. ఈ నీళ్లు బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఏదో తాత్కాలికంగా చిన్న మిషన్లు పెట్టి అక్కడక్కడ తీస్తున్నారని వింటున్నాము. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. తాత్కాలికమైన పరిష్కారం కావాలంటే వెంటనే ఒంగోలు చర్య తీసుకోవాలని మేము తెలియజేయటం అవుతుంది. ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు, కానీ బయటకు అందరు చెప్పలేకపోతున్నారు. 100% 20 కాలనీలు మునిగే ప్రమాదం ఉంది. 20 కాలనీలకి ఎంత ఖర్చు అవుతుందండి? మళ్ళీ పులిహార ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఇచ్చుకుంటా మళ్ళీ 4 రోజులు తిరగాల్సి వస్తుంది. గవర్నమెంట్ కి లాసు, ఇటు ప్రజలకి లాసు. ఆ 2 రోజుల వల్ల ప్రజలు ఎంత నష్టపోతారనేది పక్కన విజయవాడని చూసి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అదే దృష్టిలో పెట్టుకొని మన జనార్దన్ గారు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు, డీజే గారు చేస్తారని నమ్మకంతో గతంలో జరిగిపోయి మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్ అండి. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే, ముందు అర్జెంటుగా 900-1000 మంది వర్కర్స్ ఉన్నారండి మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో. ఆ 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు వచ్చి ఒక డివిజన్కి వచ్చి 250 మందిని వర్కర్స్ వేయొచ్చు. ఈ 250 మంది వర్కర్స్ వచ్చి ఈ కాలువలన్నీ 2 days లో తీయొచ్చండి. ఎవరు అందరు కద్దరు చొక్కాలు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు అందులో జీతాలకి ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కాలువలు తీయమనండి. వీళ్ళందరికి ఇచ్చింది ఏంటండి? శానిటరీ పోస్టులే ఇచ్చున్నారు. మరి ఆ వర్క్ చేయించుకోవడానికి కార్పొరేటర్లు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి? పార్టీలో మళ్ళీ మారారు, కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసినాయి. మరి వీళ్ళందరూ జనార్దన్ సారు చుట్టూ తిరిగే బదులు ఎవరు డివిజన్ లో వాళ్ళు, ఎవరు కాలం ఎదురు వాళ్ళు పని చేయించుకోవచ్చు కదా. వర్కర్స్ ఉన్నారు, ఆల్రెడీ శాలరీస్ ఇస్తున్నారు. మనం ప్రజెంట్ స్టిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డివిజన్ 50 డివిజన్లకి లెక్కేసుకోమనండి. ఖచ్చితంగా 50 డివిజన్లకి ఈ 1000 మందిని వచ్చి వంగమనండి. పనిలో 2 రోజుల్లో క్లియర్ అవుతుంది. ఇదే తుఫాను మళ్ళీ కనుక వస్తే ఆహార పట్టాలు ఇవ్వడానికి రావడానికి కూడా ఛాన్స్ ఉండదండి. గతంలో సవాలు కూడా వచ్చినాయి మా ఇళ్ల ముందుకి. హైట్ లో ఉన్న ఇల్లు ఏదో 1 తప్ప ఈ కాలనీలు ముంపు గ్రామాలు, ముంపు కాలనీలుగా పిలువబడుతున్నాయి.
మళ్ళీ ఈ తట్టుకోవాలంటే ఏ విధంగా నిధులు తెస్తారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. స్పాట్ లో ఇప్పుడు 2 రోజుల్లో అయ్యే పని కాదు కాబట్టి చర్య ఏ విధంగా తీసుకుంటారనేది ఒక ఆలోచనలో పడ్డారండి. నిన్న రివ్యూ మీటింగ్ జరిగింది. అందులో మేయర్ గారు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, గతంలో కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు అందరూ ఉన్నారండి. ఎవరైనా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసిన దాఖలు ఉన్నంటండి. దాన్ని ఆలోచన పేపర్లు, టీవీలు వీటికి పరిమితం అయ్యేటట్టుందని బాధపడుతున్నారండి ప్రజలు. నేను టీడీపీలో ఉండి కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆవేదనగా, నేను గతం నుంచి కూడా ఎంతో పార్టీలకు వర్క్ చేసి పనిచేసి కష్టపడి ఉన్నదాన్ని. దాదాపు నాకు సబ్జెక్టు అర్థమైందండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా తాత్కాలికమైన పని తప్ప శాశ్వతమైన పని జరగటం లేదని ఆవేదనగా నేను మాట్లాడుతున్నానని మీరెవరు ఏ పార్టీ వాళ్ళైనా అనుకోవద్దు. ప్రజెంట్ ఉన్న వర్కర్స్ ని తీసుకొని ఒక చిన్న మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళని తీసుకొని ఒక డివిజన్ 100 మంది, 50 డివిజన్లు 500 మంది, ఈ విధంగా చేయండి, పని అయిపోయిద్ది. డివిజన్కి 50 మంది, 50 డివిజన్లకి ఎంతమంది అవుతారండి? ఇట్లా లెక్క వేసుకొని పంపించేయండి. పార్టీ కార్యకర్తలు మేము ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనకు నమస్కారం పెడితే నా పార్టీ పదవి ఏంది, నాకు రేషన్ షాప్ ఏందని తిరగటం కాదండి. జనార్దన్ గారికి మంచి పేరు తేవాలంటే ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిందేనండి. ఇది అచ్చగా ఎంప్లాయీస్ మీద వదిలేయకూడదు. గతం నుంచి మరి మేయర్ గారు ఉన్నారు, గంగాడు సుజాత గారు, ఏం చేశారండి? ఇప్పుడు వచ్చిన కొత్త కార్పొరేటర్లు ఏం చేశారు? కాలనీలను పట్టించుకున్నారా? మరి ఈ రోజు పట్టించుకుంటున్నారా? పట్టించుకోలేదని ఆవేదనగా ఉందండి. నిన్న మీటింగ్ లోకి వెళ్ళి కూర్చున్నారు, ఈ రోజు తెల్లవారు ఏం చేశారండి? ఎక్కడన్నా కాలువలు తీసేవాళ్ళ పక్కన ఒక్కళ్ళు వచ్చినట్టు చూపించండి. జరగట్లేదు, వర్క్ జరగట్లేదని పదే ఎందుకు బాధపడుతున్నామంటే, మళ్ళా విజయవాడలో జరిగిన పరిస్థితి మనకి రాకూడదంటే నిత్యం ఒక 10 days మినిమం పని చేయగలిగితే పార్టీ కార్యకర్తలు వీళ్ళకంటే ముందు మున్సిపాలిటీ వర్కర్స్ చేత పని చేయించుకోవడం కార్పొరేటర్లకు తెలియాలండి. కార్పొరేటర్ గా పోటీ చేశాము, నాకు ఎంత వస్తుంది, నేను ఎంత తీసుకున్నాను, ఆ పార్టీలో ఎంత సంపాదించాను, ఈ పార్టీలో ఎంత సంపాదించుకున్నాను, ఆయన వెనుకేడుతుండి ఫోటో తీసుకున్నాం అనే ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు బాధపడొద్దండి నేను ఇట్లా అంటున్నానని. కార్పొరేటర్లు కానీ మేయర్ గారు మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, నేను మీరు పోతురాజు కాలువ గురించి ఏ రోజైనా వచ్చి మాట్లాడారా? వర్షం వచ్చినప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళారు, ఒక్క సిబ్బి మట్టి తీసేశారా? జంగిల్ క్లియరెన్స్ కనీసం మినిమం జంగిల్ క్లియరెన్స్ చేసినా కూడా కొంతవరకు బాగుంటుంది. 700-800 కుటుంబాలు ఉన్నాయండి బారికి, మొత్తం కట్ట మీద ఉన్నాయి. ఆ 800 మందికి గత గవర్నమెంట్ లో చేసిన తప్పు మనం చేయకూడదండి. మళ్ళీ ఆ 800 మందికి ఇల్లు ఇవ్వగలిగితే, ప్రజెంట్ ఉన్న ఇల్లు అయినా సరే వీళ్ళందరినీ వెరిఫై చేసి నిజాయితీగా ఇవ్వగలిగితే మొత్తాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తే మనం మొహమాట పడకుండా ఎవరితో మాట అనిపించుకోకుండా కాలువని రీట్మెంట్ చేయగలుగుతాం. రీట్మెంట్ చేయాలంటే మినిమం 1 year 2 years పట్టిద్ది. ఈ లోపు చేయాల్సిన పరిస్థితి ఏంటి? ప్రొక్లైన్ పెట్టి కంప్లీట్ గా ఉన్న వేస్ట్ అంతా బయటికి ఒడ్డుకేసి ఇదంతా కరెక్ట్ చేస్తేనే ఈ కాలనీకి ప్రమాదం కొంచెం ఉన్నదా కొంతవరకు చేయగలుగుతాం. అంటే పూర్తిగా చేయలేకపోయినా ఇటు ముత్తునోలపాడు చెరువు, ఇటు లింగంగుంట, ఇటు చూస్తే నల్ల కాలువ, ఇట్లా అన్ని పొంగి పొర్లిని అంటే మొత్తం నడిబొడ్డులోకి వస్తాయండి. ఇది 50వ డివిజన్. అటు 1, ఇటు 2, ఇటు చూస్తే జయప్రకాష్ కాలనీ 50 వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ ఇటే ఉన్నాయండి, దీనికి ఆనుకోనే ఉన్నాయి. వీటన్నిటికి ప్రమాదం వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి ఇచ్చే పరిస్థితి జరగదండి. ఆ టైంలో ఎవరు రాలేరు, వీళ్ళు బయటికి బాలేరు. ఎంత అవస్థలు పడాల్సి వచ్చిందంటే గవర్నమెంట్ ఈ రోజు ఎంత లాస్ లో ఉందండి. మనం ముందే జాగ్రత్త పడితే ఖచ్చితంగా చేయగలుగుతాం. దామచల జనార్దన్ గారు చేస్తారని ఆశిస్తున్నాము. వీళ్ళు ఎంతవరకు పాత నీళ్లు పనిచేస్తున్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవ్వరూ వచ్చి చేయటం లేదు సార్, మీరు దయించి మాత్రం ఈ పోతురాజు కాలువని పట్టించుకొని చేయవలసిందిగా కోరటం జరుగుతుంది.